మనోహర్ల పెళ్ళి కాడ పగటిల్లు రాత్రి దొంగతనే మహారాష్ట్ర భాష దొంగ తిరగబడతాళ్ళు. అయ్యో నేను వాడిదాన్ని ఒక్కదాడున్నా దొంగ దొర ఉన్నట్టు 5 అన్నదమ్ముల వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మధ్యలో దొంగలు అనేది ఉంటే కనుక వాళ్ళ దగ్గర కత్తులు బయలుదేరంటే ఎవరైనా నా ప్రాణం తీస్తారని అక్కడ ఊపిరి పుట్టి అమ్మవారి దేవత భక్తులంత పండుగ కైమంది తెచ్చుకుంటారు సక్కన సాప పట్టుకుని నీళ్ళ దొరికింది. ఆ నీళ్ళ బలంలో చెప్తారు ఇప్పుడు వేస్తా వాళ్ళు విన్నారు. యాడిగుండు సాపలు ఎక్కువ మనం ఏట వరకు ఏం చేద్దామని దగ్గర మందుకున్నాడు బుట్ట కట్టుకుని భుజాన వేసుకుని అటువంటి గుళ్ళు గోపుల కాడ గంగలో సాపజీ ఏట మార్గం చేయంగా సిగ్గుపడ్డది. మరి నీళ్ళ సాపలు ఎక్కైతుంది ఒట్టెక్కుతే ఆడపిల్ల అవుతుంది. ఏమిటి చిత్రం లోకం మీద ఎత్తండి ఎలువడి వీయండి ఆకులు అది కనుక ఇలా పిల్ల పుట్టిన కడిగా బాల పుట్టిన కడిగా చూద్దాం. ఇటువంటి పిల్ల చూడసక్కర సూపర్ రామసక్కరం ఇటువంటి పిల్ల మన ఇంటి పిల్ల అయితే మనం వదిలేసి పోము కదా. ఇలా పిల్ల పుట్టిన కడిగా చూద్దాం. 5 వేస్తావాలి ఏకాగ్రస్తులు నెత్తికి చుట్టుకున్నాడు పుట్టు పట్టుకుని పూజ వేసుకుని సంకర పిల్ల ఎత్తుకుని సాపలు పట్టంగా అటువంటి గుళ్ళు గోపురాలు సాపలు ఎటువంటి సాపలు పట్టుకుని వేస్తాం. వాళ్ళకు బెలుగులకి బెంగారు బంగారు తీగ తెలియ మొట్టలు పాపలు తాడిస్తారు గురి గుళ్ళ రొయ్యలు ఆగుల ఇంకా సాపలు పడంగా ఆ సంకరం ఉన్న పిల్లకి లెక్కిన నవ్వులవంగా ఆడపిల్లని చూపిస్తా వాళ్ళు ఏమంటున్నారు ఇంకేనా బియ్యాడు రోజు నాడు కనుక అగో బియ్యాడి ఆడపిల్ల ఇటువంటి పిల్ల తీసుకుపోయి మనం ఆడల మీద మనం ఏరుకుందాం ఎత్తుకుందాం అంటారు. మరి కనుక అటువంటి ఆడపిల్లని వాళ్ళు ఎత్తుకుని ఎత్తు ముద్దులు ఆడుతున్నారు. మరి మా నాడికర ఉంది గంగా గంగదేవి పూజలు పూర్తి చేసుకొని గంగదేవి పూజలు గడిదేవి పూజలు పూర్తి చేసుకొని నీళ్ళ దగ్గర రథం పట్టుకొని 19 గుగ్గిలాలు వేసుకొని వేద్దాం పండుగ పసుపులు పెట్టుకుని సూపచ్చి రోజు వచ్చి ముట్టుకొచ్చుకొని అమ్మవారు పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ వెండికొండ శంకరుడు నీళ్ళ మీద రథం పట్టుకొని గంగా గడిదేవి పూజలు పూర్తి చేసుకొని 19 గుగ్గిలాలు వేసుకొని వేద్దాం పండుగ పసుపులు పెట్టుకుని సూపచ్చి రోజు వచ్చి వెలిగించుకొని మంగళారతి వెలుగులతోటి దీపాల కాంతులతోటి అదో గుళ్ళు గోపురాల కాడికి నీళ్ళ మీద రథం పట్టుకొని రాకడ చూసింది అమ్మవారు. పచ్చడి రథాన్ని అమ్మవారు కనుసి ఏమంటుంది వీళ్ళెవరో సాటి పురుషులు భార్య భర్తలు ఆలుమౌలు ఆలు దంపతులు చూసినవా సూపచ్చి 19 గుగ్గిల నీళ్ళ మీద రథం పట్టుకొని వస్తాను. చిన్నవారి వచ్చేటోళ్ళు నాకంటే పెద్దలు అయితే నా తల మీదకి పోవాలి, వచ్చేటోళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అయితే నా కాళ్ళ కిందికి వెళ్ళిపోవాలని అప్పుడు అమ్మవారు ఏదో వాక చేతి కనుక కమ్మబెట్టి కనుక పెద్దవాళ్ళు మా కాళ్ళకి వెళ్ళి యువతారం గావించుకొని ఆకాశానికి నోరు లేపే ఆకాశానికి దేవి భూదేవికి కాలు దాపే భూదేవికి కాలు ఆకాశానికి నోరు లేపంగా భూదేవి కాలు దాపంగా వింటారా తను తవ్వలేదు రథాన్ని అటువంటి నీళ్ళ విగ్రహం అక్కడ అయింది. విన్నావా అక్కడక్కడ ఆవిడ 3 రకాలు డీజిల్ లేకుంటే అటు అవుతుంది, పెట్రోల్ లేకుంటే బండి అవుతుంది, కళ్ళు లేకుంటే డుబ్బుల కథ అవుతుంది. ఏం లేకుండా నీళ్ళ వెళ్తాం నిలబడి కనుక పార్టీకి అందరి మీద ఆగిందో ఆ రథంలో పడుకున్న పర్వతం గుండెలు గుబేలమనే కాలేజ్ చల్లవనే లివర్ కొంచెం లీక్ అయింది. మన నీళ్ళ రథం మన ఊటో అంటే ఉరికేది బయట అంటే ఆగేది మన ఆజ్ఞ లేకుండా మన మాట లేకుండా ఈ ఆటి రథం ఆగింది. ఈ ఎక్కడి మాయలు ఈ ఎక్కడి చిన్న చూడు చూడు మరి టాలకు అల్లంలో ప్రభరాదు పల్లెడ వారు లోకాల పరమేశుడు అల్లపు ప్రభరాదు పల్లెడ లోకాల పరమేశుడు ఆడవాళ్ళకు ఒక ఉంటుంది 12 పుట్ల 17 లోకాల పరమేశుడు. ఇటువంటి రథం ఎందుకు ఆగిలో నేను చూస్తున్నాను రథం ముందు వచ్చి ఏనాడు తొంగి చూస్తున్నాడు. ఆ లోకాల శంకరికి ఉన్నటువంటి కనుక 12 పుట్ల 17 నీళ్ళలో పడ్డాయి. అటువంటి 12 పుట్ల 17 తోడు కాబట్టి మంటకమలు వేసుకొని ఏమంటుంది అమ్మవారు ఏమని పంచభూతాలు చూసిండు, నవగ్రహాలు చూసిండు, 4 దిక్కులు చూసిండు, 7 లోకాలు చూసిండు, విష్ణుమూర్తి 7 లోకాలు చూసిండు. ఎక్కడ చూసినా ఏం కనబడతలేదు. అమ్మయ్యో తల్లి కాడా నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు నాకు దొరుకుతలేదు, చూద్దామంటే నీ రూపం నాకు కనబడతలేదు, నీ మాట ఒకటి నాకు స్పష్టంగా వినబడుతుంది, నువ్వెవరో నాకు తెలియదు.
నువ్వు దయ్యానివా భూతానివా కానివా మోనివా చేతివా చేండవా ఏరు పేరదానివా పోయకుండా రానివా నువ్వు ఎవరైనా కావచ్చమ్మా నేను పూజలు చేసుకుని వెళ్ళిపోతున్నా నా పల్లె దొరకబట్టిన రథం దొరకబట్టి ఆగబట్టినావు నీకు ఏం కావాలో నువ్వు కోరుకునే నీకు ఆధారం పెట్టి వెళ్ళిపోతాను మరి వలన పుట్టింది బిడ్డ దుర్గమ్మని శంకరుడు నాడు శంకరుడు కనుక ఒళ్ళు వెన పుట్టించిన తండ్రి కనుక అమ్మవారి తెలవదు మరి బిడ్డ అని తండ్రికి తెలవపాయే తల్లి అని బిడ్డ తెలవపాయే మానాడిగా అమ్మవారికైనా ఆధారం పెట్టి శంకరుడు ఏనాడు వెళ్ళిపోతున్నాడు అంటే ఒక అమ్మవారి కనుక ఏమని ఆధారం కొరత ఉన్నది అయ్యా ఆకాశాన్ని బ్రహ్మ భూదేవి విష్ణుమూర్తి వెళ్తాడు ఇప్పుడు ఆకాశాన్ని బ్రహ్మ వెళ్తాడు అగో భూదేవి విష్ణుమూర్తి వెళ్తాడు నటడు నరడు ఒక లోకల శంకుడు వెళ్తాడు మరి ఒకళ్ళ దగ్గర దొరికే వాహనం ఒకళ్ళు అడిగితే దొరికితే ఇయ్యరు నటడు నరలోక నువ్వు వెళ్తున్నావు లోకాల ప్రజలు నువ్వే నరలోక మీద నీ దగ్గర దొరికేది నాకు పుల్లడి వాగా పెట్టావు పుల్లడి వాగా పెట్టావు పుల్లడి వాగనం అంటే తల్లి కానా ఇయాలి నరలోక మీద నిమ్మకాయ పుల్ల ఉంటుంది రేగిమంట పుల్ల ఉంటుంది చింతకాయ పుల్ల ఉంటుంది టమాటా ఒక్క పుల్ల ఉంటుంది మామిడికాయ తొక్కు పుల్ల మా డుప్పుల మీద కంసం కూడా పుల్ల ఉంటుంది ఇయాలి నేను ఏ వాగనాలు కోరుకో అంటాడు అగో ఎట్టివాడు పెట్టివాడు వెండి కూడా చెందిన పులిటాగా ఉంటే నిమ్మకాయ రేగిమంట చింతకాయ టమాటా తొక్కు మామిడికాయ ఒక్క కాదు పండుల పండు ఏ పండు తీపుంటది పండుల పండు ఏ పండు తీపుంటది అలా చూసిన వాళ్ళు ఒకళ్ళ శంకరి కనుక ఏనాడు పన్ను పనుల పేరు చెప్పి అలగమ్మవారు ఏమంటుంది వెండికొండ శంకరుడా నువ్వు నరలోక మీద పులిటాగా ఉంటే నిమ్మకాయ రేగిమంట చింతకాయ టమాటా తొక్కు మామిడికాయ ఒక్క కాదు పండుల పండు తల పండు తీపి ఎవరిది దుర్గమ్మ కొలుపు వస్తారో ఎవరిది పెద్ద పోయేస్తారో ఆ ఇంటి పెద్ద కొడుకుని మేకలు కొని వచ్చినట్టు ఆధారి కానీ తల పండు తీపి నరల వాదానం కోరింది అప్పుడు లోకాల శంకరికి గుండెలు అన్నాయి కార్యాలు చండు అన్నాయి అయ్యో తల్లి కానీ నిన్ను రోజు కనుక పుల్లటి ఆగారం అంటే పన్ను పనులు కూడా నరల వాగారం అని నువ్వు నాకు చెప్తాను అని తెలిసినాక కనుక నువ్వు కోరుకున్నావని నేను ఇక్కడ పుల్లటి నరల వాగారం పెడితే నరలోక మీద నా మీద మన్నంటారు నా మీద దుప్పంటారు శివుని పూజలు ఏదంటారు నా మొక్కలు ఎవరు మొక్కరమ్మా నేను పుల్లటి ఆగారు నరల వాగారు నేను పెట్టబోను మళ్ళాగో రోగారావు తప్పకుండా పుల్లటి ఆగారం నేను పెట్టా మల్లగోరు వాగారు తప్పకుండా పెడతాను అన్నాడు మరి ఒక వాగారం కోరి పెట్టాలి అమ్మవారు ఏమంటారు పెడతాన్నది నువ్వే అర్థం నువ్వే మళ్ళీ కోరుకోమన్నది నువ్వే అన్నావు కాబట్టి ఏ వాగారు కోరుకుంటా నేను పుల్లటాగారం కోరినా నీకు తెలవాలి నరల వాగనం తెలియపిన నరుడు వాగనం తెలుసుకుని పెట్టనంటాను నాకు నరుల వాగనం అయితే లోకల శంకరుడా మళ్ళా కూడా నీ దగ్గర ఉండేది నాకు నందిని వాగా పెట్టా